హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. డీకే శివకుమార్ ఎంట్రీ తెరుచుకున్న కన్నడ బిగ్ బాస్ హౌస్. కన్నడ బిగ్ బాస్ షోకు ఎదురైన పెద్ద అడ్డంకి తొలగిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సీల్ వేసిన బిగ్ బాస్ హౌస్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యంతో తిరిగి తెరుచుకుంది. దీంతో షో నిర్వాహకులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ బాస్ షో చిత్రీకరణ జరుగుతున్న బీడాదిలోని జాలీవుడ్ స్టూడియో నుంచి ప్రతిరోజు దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీటిని బయటకు వదులుతున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులను నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తహసీల్దారు జాష్పెని నేతృత్వంలోని అధికారుల బృందం బిగ్ బాస్ హౌస్ కు బయట నుంచి తాళాలు వేసి సీల్ చేసింది. ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండడంతో పాటు కన్నడ పరిశ్రమకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. డిపిసిఎం ఆదేశాలతో అధికారులు వెంటనే బిగ్ బాస్ హౌస్ కు వేసిన సీల్ ను తొలగించారు. ఈ పరిణామంపై షో వ్యాఖ్యాతకి కిచ్చా సుదీప్ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించినందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సహకరించిన అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.